హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్లీప్ ఎక్సలెంట్ మ్యాట్రెస్. ఈ కాలంలో మానవుల లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే బిజీ లైఫ్, గజిబిజీ ఆలోచనలు. ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలంటే ఒక మంచి సోఫా కావాలనుకుంటాడు. ఒక కంపెనీని అప్రోచ్ అవుతాడు. క్యాటలాగ్ పంపించండి, నేను మోడల్ సెలెక్ట్ చేసుకుని పంపిస్తాను, మరి మీ రేటు చెప్పండి అని మోడల్ సెలెక్ట్ చేసుకుంటాడు, సైజ్ చెప్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక సోఫా తయారు చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టడం అనేది ఒక ఎత్తు. అది ఒక టాస్క్ లాగా కూడా ఉంటుంది. వాళ్ళు కోరుకున్న మోడల్ లగ్జరీగా ఉండాలనుకుంటారు కాబట్టి లగ్జరీగా తయారు చేస్తాం. వాళ్ళు లగ్జరీగా ఉండాలనుకుంటారు, ఆ ఇంటికి తగినట్టు బాగా రిలాక్స్ గా అవ్వాలనుకుంటారు. ఇది ఆర్డర్ చేస్తారు. మేము ఆ సోఫాను తయారు చేసి తీరా ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలంటే పోయేసరికి గుమ్మం చిన్నగా ఉంటుంది, సోఫా పెద్దగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఆ టైంలో. అప్పుడు మా పరిస్థితి అయితే వర్ణాతీతం. మామూలుగా 36 ఉంటే ఒక రకమైన సోఫాలు వెళ్తాయి లోపలికి. 33 ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే సోఫా ఏమో పెద్దగా ఉంటుంది, 33 సైజు సోఫాలు పోవు. అప్పుడు లెగ్స్ ఇప్పుతాం, లెగ్స్ ఇప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అక్కడికి సోఫాను లోపల పెట్టాలంటే ప్లైవుడ్ కన్స్ట్రక్షన్, రెక్లైనర్స్ ఉంటాయి కాబట్టి దాదాపు ఒక 8 మనుషులు అయితే తక్కువ అవసరం. అంత అయినా కూడా లోపలికి పోదు. ఏదో కష్టపడి తీసుకుపోయి వస్తువు డ్యామేజ్ కాకుండా సోఫా తీసుకుపోయి అయితే పెడతాము. ఫైనల్ గా అయితే చేరుస్తాం, హ్యాపీ. కాకపోతే ఒక సోఫాను తయారు చేసి ఇంటికి తీసుకెళ్లి సోఫా హాల్లో కూర్చోబెట్టాలంటే ఇంత మానసిక శ్రమ ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ.